సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఈ మాటలు మీ జీవపు మాటలు ప్రభువా, వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును, అనుసరించే విధేయతను మాకు దయచేయండి. ఈ మాటల్లో గుండా మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడే గొప్ప దేవుడు గనుక మిమ్మల్ని స్తుతిస్తూ ఆ మాట మా జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొందుటకు మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము దయచేయమని తండ్రి, మరి ఈ వింటున్న వారందరికీ ఆశీర్వాదకరంగా మీరు మాట్లాడతారని మేము నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మత్తయి సువార్త, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు వెళ్ళి, అదే మాట మీరు ఎక్కడికి వెళ్ళి అనేదాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించుడి. ఎక్కడికి వెళ్ళాలి అనేది వివరంగా చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి? ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము అత్యుత్తమైన దేవుని కృపను బట్టి, ఆయన శిలువ మరణమును బట్టి, ఆయన పునరుద్ధానమును బట్టి మనం రక్షించబడి యేసుక్రీస్తు కుటుంబం అనే సంఘముగా ఉన్నాం కదా. సంఘము అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? సంఘము అనగా ఏంటి అనేది మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి సంఘమును హెబ్రీ భాషలో కహల్ అని అంటారు. కహల్ అంటే సమాజము. కహల్ అంటే ఏంది? చెప్పండి, ఏంటి? సమాజము. అది హెబ్రీ భాషలో ఉంటారు. గ్రీకులో ఎక్లీషియా. ఎక్లీషియా అంటే బయటకు పిలువబడుట. ఏంటది? చెప్పాలి, బయటకు పిలువబడుట. మరి సంఘానికి ఒక నిర్వచనం కూడా ఉంటుంది. ఏంటి అంటే, ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకు లోకములో నుండి బయటకు పిలువబడిన వారే సంఘము లేక సమాజము. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ప్రియ సంఘమా, మనల్ని ఈ లోకములో ఉన్న మాలిన్యం నుండి, ఈ లోకములో ఉన్న పాప జీవితం నుండి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను రక్షించాడు. నిన్ను పిలిచి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఉంచాడు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవునికి. ఆ ప్రత్యేకమైన ఉద్దేశం ఏంది అంటే సువార్త చెప్పడం. సర్వలోకానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించటం, సర్వజనులను ఆయనకు శిష్యులుగా చేయటం, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడం. ఇది సంఘము యొక్క పని, సంఘము యొక్క ఉద్దేశం. మరి ఈ సంఘములో మనం ఇలాగా ఉంటే ఈ పని ముందుకెళ్తుంది అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఎలా ఉండాలంటే, ప్రతి సంఘము ఒక 3 విషయాల్లో సమతుల్యంగా ఉండాలి. అంటే ఈ 3 విషయాలు ఒకే రకంగా మన జీవితాల్లో జరగాలి.
ఏది ఎక్కువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. ఈరోజు మనం ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఏది మనలో తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది, మనల్ని మనం పరిశీలన చేసుకుని సరి చేసుకోవటానికి, సరిదిద్దుకుని ఒక బలమైన సంఘముగా కట్టబడటానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. దేవుడు అట్టి కృపను మనకి దయచేయాలి. మరి ప్రతి సంఘములో ఏంటి అంటే 3 సమతుల్యమైన ప్రాధాన్యతలు ఇవ్వాలి. ఒకటి ఏంటి అంటే అవిశ్వాసులకు సువార్తను మనం అందించాలి. క్రీస్తును ఎరుగని వారికి, క్రీస్తు తెలియని వారికి. నీకు యేసుక్రీస్తు తెలుసు కదా, యేసుక్రీస్తు నీకు తెలుసు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన నిత్య పరిపాలన చేసే రాజు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు? మనకి ప్రథమ వైద్యుడు. యేసుక్రీస్తు ఎవరు? నా కుటుంబానికి కాపరి. యేసుక్రీస్తే నాకు ప్రభువు. మనకి యేసుక్రీస్తు ఎవరో తెలుసు. మరి యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్న నీవు అక్కడే ఆగిపోయి నీ వరకే ఆ మేలు పొందుకోవటం కాదు, ఆ యేసుక్రీస్తు ఎవరో తెలియక నశించిపోయే వారిని మనం కూడా ఆ రక్షణలోకి నడిపించాలి. దానికి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే అవిశ్వాసులకు సువార్తను అందించాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించాలి. మరి మనం అందిస్తుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడా లేదా అంటే ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఎవరు మనకు సహాయం చేసేండి? దేవుడు. దేవుని పరిశుద్ధాత్మ మనందరికీ సహాయం చేస్తుంది. అదే కదా మత్తయి సువార్త 20వ వచనంలో 28, 20లో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించను అవన్నీ వారికి మీరు తెలియచేయాలి. ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం, జీవిస్తున్నాం, మరి తెలియచేయాలి. తెలియచేయకపోతే జీవించడం కూడా మానేస్తాం. ఎందుకంటే మర్చిపోతాం. ఇప్పుడు మీలో కొందరు ఒకవేళ ఒక బాగా వంట చేసేవాళ్ళు అయి ఉండొచ్చు. స్త్రీలు ఒక 6 నెలల పాటు మిమ్మల్ని ఏ వంట చేయకుండా మీకు రోజు చక్కని వంటలు చేసి పెడుతూ ఉన్నారనుకో, 6 నెలల తర్వాత మిమ్మల్ని వండమంటే ఎలా ఉంటుంది? ఏం ఋతు ఎలా ఉంటుంది? ఎక్సైటింగ్గా ఉంటుందా? అలవాటు పోతుంది కదా. ఏది చేయాలంటే అన్నీ గుర్తుంటాయి, కానీ అది ఒక చేయటానికి ఆసక్తి ఉండదు, అలవాటు అయిపోయింది. ఈరోజు చాలా సంఘాలకి అలవాటు అయిపోయింది ఏంటంటే సువార్త చెప్పకపోవడం. ఒక రహస్యం ఏంటంటే సువార్త చెప్పని సంఘము ఎదగటానికి అవకాశం లేదు. సువార్త చెప్పే సంఘము ఎదుగుతూ ఉంటుంది. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. సువార్త ప్రకటించే సంఘము ఎదిగే సంఘము. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళకి, సువార్త ప్రకటించే సంఘమే ఎదిగే సంఘము, దీవించబడే సంఘం, విస్తరించబడే సంఘం. ఇది మనం రోజు మనకు కనపడే విధంగా రాసుకోవాలి. పౌలు గారు అంటాడు, నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను ఈరోజు ఎవరికైనా సువార్త చెప్పలేదు, పని చేయలేదంటే నేను ఈరోజు భోజనం చేయను. ఎందుకంటే అంత భయంకరమైన నరక యాతనకి వెళ్ళాల్సిన నా జీవితాన్ని నిత్య రాజ్యములో ఆయన్ని మహింపరిచే గొప్ప రక్షణ దయచేశాడు నాకు. మరి ఆ రక్షణ గురించి నేను ఎవరికైనా ప్రతిరోజు చెప్పకపోతే నాకు శ్రమ. ఒకవేళ నేను చెప్పలేదనుకో, ఆ రోజు నేను భోజనం అంటే పని చేయలేదు, నాకే డబ్బు రాలేదు, నాకు ఆహారము లేదు అనే భావంతో నేను ఉండిపోతాను. ఈ భావం భూమి మీద ఉన్న సంఘానికి కలగాలి. హల్లెలూయా. మనం
ఈ మాటలు వింటున్న మనకి సంఘ సభ్యులుగా ఈ భావం కలగాలి. నేను సువార్త చెప్పాలి, నేను దేవుని సువార్త ప్రకారం నా జీవితం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక కొత్త వస్తువు చాలా బాగుందని కొనుక్కొని వచ్చాం. ఇది బాక్స్ అనుకుందాం, ఓ 14,500 అది కొనుక్కొచ్చాం. చాలా బాగుంది, చాలా మంచి సౌండ్ ఎక్కువ వస్తుంది. 2 వైర్లెస్ మౌతులు ఉన్నాయి, వైర్ మౌతులు ఉన్నాయి, చాలా యూస్ఫుల్. కానీ తీసుకొచ్చి ఒక 4 సంవత్సరాలు పక్కన పెడితే ఎలా ఉంటుంది? అది 14,500 వృధా అయిపోతుంది. లోనన్న బ్యాటరీ డ్రై అయిపోతుంది, కొన్ని బోర్డు పాడైపోతుంది. సంగమ ఆలకించండి. ఎంతకాలమైంది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి నువ్వు సువార్త చెప్పి? ఈ మధ్యకాలంలో ఎవరికైనా సువార్త చెప్పి ప్రార్థన చేసావా? ఒకసారి మనం ఆలోచన. నీ చివరి రోజు ఏది? సువార్త చెప్పిన రోజు ఏది? ఎన్ని రోజులైంది? ఎన్ని నెలలైంది? ఎన్ని వారాలైంది? అంటే నీకు నిజంగా యేసుక్రీస్తు నిన్నెంత రక్షించాడో నీకు అర్థం కాలేదు. ఎంత భయంకరమైన యాతన నుంచి నిన్ను తప్పించాడో నీకు తెలియలేదు. ధనవంతుడు అంటున్నాడు కదా, తండ్రివైన అబ్రహామా, ఇక్కడ నేను యాతన పడుచున్నాను, కాలిపోతున్నాను, నీ పక్కన లాజర్ని పంపించి తన చిటికి నేలతో ఒక నీళ్ళ బొట్టు నా నాలుక మీద వేయించవా? యాతన పడుతున్నాడంట. అంతేకాదు, ఈ యాతన నా అన్నదమ్ములు పడకూడదు అని బాధపడుతున్నాడు అతను. మేబీ అతను దేవుడు తెలుసు, అబ్రహాము తెలుసు, బైబుల్ తెలుసు, అన్నీ తెలిసి ఒక్కచాట తప్పిపోయాడు. రక్షణ పొందాలి అనే విషయం తప్పిపోయాడు. ఇలా తప్పిపోయిన వారు నీ రక్త సంబంధికులు ఎందరో, నువ్వు ఉంటున్న గ్రామస్తులు ఎందరో, నీతోటి పనిచేసే వాళ్ళు ఎందరో. ఒకసారి ఆలోచించు. ఎందుకు వారంటే నీకు అంత అయిష్టం? ఎందుకు వారంటే నీకు ప్రేమ లేని తత్వం? దయచేసి వారికి మనం సువార్త చెప్పాలి. ఆమేన్, అందరం చెప్దాం హల్లెలూయా. మరి ఈ సువార్త మనం చెప్పాలంటే మొదటగా మనం క్షేమాభివృద్ధి నొందిన వారిగా ఉండాలి. హల్లెలూయా కదా. ఈరోజు కడుపు నిండిపోయిన తర్వాత ఏదైనా మిగిలింటే కొంతమందికి పెట్టడానికి ఆశపడుతున్నారు. కడుపు కాల్చుకుని ఎవరికైనా పెడతానికి ఆశపడుతున్నారా? ఉందా? అంత త్యాగం, అంత తెగింపు ఈరోజు చాలా తగ్గిపోయింది. అది కడుపు నిండాలి. మనం క్షేమంగా ఉండాలి, సంఘం క్షేమంగా ఉండాలి, సంఘ విశ్వాస క్షేమంగా ఉండాలి. మనం క్షేమాభివృద్ధితో నొందుతున్నప్పుడు, ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సువార్తను ప్రకటిస్తాం. ఆమేన్, హల్లెలూయా. సువార్తను ప్రకటించగలం. అది ఆ క్షేమాభివృద్ధి ఎలాగ మనం పొందుకోగలం ఒకసారి చూద్దామా? అపోస్తలుల కార్యాల గ్రంథము, బైబిల్ ఉన్నవారు తీయండి. మనము క్షేమాభివృద్ధి నొందాలంటే ఏం చేయాలి? 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఏమండి, ఇదిగో మనము ఈ సువార్త చెప్పాలి అంటే మొదట మనం క్షేమంగా ఉండాలి, మనం దీవించబడుతూ ఉండాలి, మనం అభివృద్ధి పొందుతూ ఉండాలి. మనం అభివృద్ధి పొందాలంటే ఎలాగ పొందుతావు? ఇగో ఈ 4 విషయాలు ఎడతెగక ఉండాలండి. ప్రార్థన యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, బోధ యందు. ఆమేన్. బోధ, అపోస్తుల యొక్క బోధ, దేవుని వాక్యంలో ఎడతెగని వాడిగా నువ్వు ఉండాలి. వాక్యాన్ని వింటున్నావా? సహవాసం కలిగి ఉన్నావా? ఈ సహవాసంలో ఒక 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఎటువంటి సహవాసం? సహవాసం అంటే ఏంటి? ఫెలోషిప్ అంటాం అందరం. ఏంటి ఆ సహవాసం అంటే సహవాసం చేయాలి అంటే మొదటిగా దాని మీద నీకు శ్రద్ధ ఉండాలి. హల్లెలూయా. మరొక వ్యక్తి మీద ఏముండాలి? నీకు
శ్రద్ధ లేకుండా సహవాసం చేయలేవు. అతనంటే ఇష్టం లేకుండా సహవాసం చేయలేవు. ఆమెంటే ఇష్టం లేకుండా సహవాసం చేయలేవు. ఆ కుటుంబం అంటే శ్రద్ధ లేకపోతే సహవాసం చేయలేవు. ఈ టైంలో ఎంత బాగా పోయినా మనం ఎలాగ వెళ్ళగలం అనే నిర్లక్ష్యం ఉంటే సహవాసం చేయలేం. ఏ టైం అయినా నా సహోదరుడు నా సహోదరి అని లేచి పరిగెత్తే విధంగా శ్రద్ధ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 2, ఒకరి విషయం ఒకరు పంచుకునే నమ్మకం ఉండాలి. నా విషయాలు నేను పంచుకోవాలి, నమ్మకం. మేబీ నేను వచ్చి రావంగానే నేను నా విషయాన్ని పంచుకున్నా అంటే నా విషయాన్ని నేను పంచుకోవడానికి 2 కారణాలు. 1, నన్ను నేను తగ్గించుకోవాలి. 2, మీ అందరిని నమ్మాలి. ఎలా నమ్మాలి? ఈ మాటని వీళ్ళు మంచిగానే తీసుకుంటారు, ఈ మాటని చెడుగా తీసుకోరు. నమ్మకం, ఒకరిని ఒకరు నమ్మాలండి. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథమే 2వ అధ్యాయం 45వ వచనం ఏముంటుంది? ఇదియూ కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొద్ది పంచిపెట్టిరి. మరియు చాలు పంచిపెట్టిరి అంటే ఏది మనది అనుకోవట్లేదు. 2, ఎదుటి వారు అక్కర్లో ఉంటే చూస్తూ ఊరకనే ఉండట్లేదు. ఈరోజు సంఘమా, మనం తోటి విశ్వాసులు కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే నీ యొక్క ప్రతిస్పందన ఏంటి? వాళ్ళకి తగిన శాస్తి జరిగిందని అనుకుంటున్నావా? తప్పు. వారి కనీసం దగ్గరికి వెళ్ళి పరామర్శించి, కనీసం ఆదరించి, ప్రార్థన చేసి వారిని కొద్దిగా పురికొల్పడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? పంచుకోవాలి, ఆదరణ పంచుకోవాలి, ప్రేమ పంచుకోవాలి. అవసరమైతే ధనాన్ని కూడా సహాయం చేయాలి, లేనిది ఇవ్వాలి. నీకున్న దాంట్లో నుంచే, లేనిది కాదు, ఎక్కడి నుంచో లేనిది కాదు, నీకున్నదే. ఒక భక్తుడు వెళ్తే, సేవకుడు వెళ్తే, ఒక బీద విధవరాలు ఏం చేసింది? అయ్యా, మంచినీళ్ళ వరకైతే నేను ఇస్తాను, కానీ రొట్టె అంటే కొద్ది కష్టమే, అయినప్పటికీ నేను ఇస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు? నువ్వు మొదట నాకు ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు సమృద్ధి ఉంటుంది, నీకు సమృద్ధి ఉంటుంది. ఎప్పుడైతే ఆమె ఆ అప్పము, ఆ రొట్టె చేసి ఇచ్చిందో, ఆ కరువు తీరేంత వరకు ఆ ఇంట్లో సమృద్ధి తగ్గలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత పని చేసినా, ఎంత డబ్బు నీకున్నా సమృద్ధి లేదు. కారణం, నీకు మరొక మనిషిని ఆదరించాలని, పలకరించాలని, ప్రేమించాలని మనసు లేదు. ఎలాంటి తత్వం తెలుసా? అందరూ నన్నే ప్రేమించాలి, నన్నే ఆదరించాలి అనే తత్వంలో మేబీ ఉండిపోతున్నవేమో. కానీ దేవుడు నువ్వు కూడా కొందరిని ప్రేమించాలని, నువ్వు కూడా కొందరిని ఆదరించాలని, కొందరికి ఏదో నీకు చేతైనది సహాయం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. 3వది, భరించాలి, ఓర్చుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. మొదటి మాట, ఒకని భారములొకడు భరించి ఏం చేయాలంట? భరించాలి. నా భారమే మోసుకోలేకపోతున్నాననే బాధ చాలామందికి. నీ భారం నీకు ఎందుకు ఎక్కువైపోతుందంటే, ఇదిగో నువ్వు అభివృద్ధి పొందడానికి చేయవలసింది చేయలేకపోతున్నావు. సరైన సహవాసం లేదు నీకు. భరించాలి. దాంట్లో 2వది, దేవుణ్ణి మనం మహిమపరిచేవారిగా ఉండాలి. చూడండి, 46వ వచనం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం, అపోస్తల కార్య గ్రంథం 2:46. మరియు
వారేక మనస్కులై ఉమ్. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై దేవునిని స్తుతించుచు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావో 47వ వచనం మన జీవితంలో నెరవేరుతున్న ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుతూ ఉన్నారు. సహవాసం ఉండాలి, శ్రద్ధ చూపాలి, ఓర్చుకోవాలి, భరించాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు సంఘములో, అప్పుడు మనలో క్రొత్త వారు చేర్చబడుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. రెండో విషయం, విశ్వాసులైన మనకి మంచి సంబంధం ఉండాలి. మంచి సంబంధాలు, మంచి బంధాలు ఏముండాలి చెప్పాలి? ఏముండాలి రాజేష్? ఏముండాలి? మంచి బంధాలు, సంబంధాలు. ఒక రెండు చాలా ప్రాముఖ్యమైనవి. భక్తుడు ఇలాగ అన్నాడు, దాన్ని ఒక ఎల్ ఆకారం, ఎల్ అని రాసుకోండి. క్యాపిటల్ ఎల్. క్యాపిటల్ ఎల్ ఎలా ఉంటుంది? పైకి ఒకటి, పక్కన ఒకటి ఉంటుంది, అంతేనా? ఈ పైకి చూపించేదాన్ని నిటారు, అంతేనా? అనేది నిటారుగా చూస్తుంది. ఈ పక్కన ఉన్నదాన్ని ఏమంటారు రాజేష్? ఎల్ అంతేనా ఉండేది? ఇలా కదా, పైకి ఉండేదాన్ని నిటారుగా పైకి చూస్తుంది. ఇది పక్కన ఉన్నదాన్ని ఏమంటారు? పక్కకు చూస్తుంది. ఇంకా ఇంకా చెప్పండి అమ్మా. పక్కన పోయింది. సమమట్టం, సమాంతరమైనది. సమానంగా ఉంటుందా లేదా? అంతే కదా. అంటే పక్కకే వెళ్ళింది, కానీ ఎట్లా ఉండిద్ది? ఎట్లా ఉండిద్దా? ఇలా ఉండిద్దా? ఉండదు కదా. సమమట్టం, సమాంతరం. ఒకటి నిటారు, రెండు సమాంతరం. నిటారు అనేది నీకు దేవునికి సహవాసం. సమాంతరం అనేది నీకు నీ పొరుగు వారితో, నీ తోటి సహోదరులతో సహవాసం. దేవునికి మహిమ కలుగును గాక. నిటారు అనే సహవాసం దేవునితో లేకపోతే నీ పొరుగు వారితో నీకేమీ ప్రేమ ఉంటుందా? ఉండదు, ఉండదు. మరి ఈ పొరుగువారితో కానీ లేదా దేవునితో కానీ బంధం పోవాలి అంటే ఏమి కారణం అవ్వాలి? చెప్పాలి. ఏమి చెప్పాలి? దేవునితో కానీ పొరుగువారితో కానీ బంధం పోవాలంటే ఏది నీ జీవితంలో కారణమవుతుంది? అంత తొందరగా చెప్పలేకపోతున్నారా? తెలుసు, బయటకు వస్తే ఏమైనా అవుతుంది. ఏంటి కారణం? పెద్దానికి కొద్దిగా అర్థం కాదు. నిటారుగా దేవునితో కానీ నీ తోటి వారితో కానీ బంధం కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయింది? ఒక్క మాటలో చెప్పాలంటే పాపము ద్వారా కట్ అవుతుంది, అంతేనా? అంటే ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? నిజంగా దేవునితో సంబంధం కలిగి ఉంటే సహోదరి సహోదరులతో కూడా మంచి సంబంధం కలిగి ఉంటాం. ఆమేన్. లేకపోతే ఈ రెండు ఇప్పుడు నీకు కొదువుగా ఉన్నాయంటే నీలో ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పు, ఏమొచ్చింది? పాపము ఎంటర్ అయింది. పాపమే దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తుంది కదా. ఓ భక్తుడు ఇలాగ అన్నాడు, చూడండి. మొదటి యోహోను 4:20-21. యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. 4:20 అంటారు దీన్ని. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని ఏందంట? ఎవడైనను, భలే చక్కగా ఉంది కదా ఆ పదం. ఏం పెట్టరు? ఎవడైనను అంటే అందరిని అంటున్నాడు మనల్ని. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, తన సహోదరుని ద్వేషించిన ఎడల, కోపపడిన ఎడల, దూరంగా పెట్టిన ఎడల, కావాలని విరోధం పెట్టుకుంటున్న ఎడల అతడు అబద్ధికుడగును. అతడంట అబద్ధికుడు అంటే అబద్ధాలు ఆడుతున్నాడు. కింద ఏం రాసిన తర్వాత 21. దేవుని ప్రేమించువారు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఆజ్ఞ దేవుని వలన మనం పొంది ఉన్నాం. హల్లెలూయా.
దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ తోటి వారిని కూడా ప్రేమిస్తావు. హల్లెలూయా. అందరినీ ప్రేమించగలవు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ తారతమ్యంతో ఉండదు, అందరినీ ప్రేమిస్తుంది. సహోదరుడా, సహోదరి, ఇటు ప్రేమ కలిగి ఉంటే సంఘములో నీ బంధం కరెక్ట్గా ఉంటే నీ జీవితం ద్వారా సువార్త వెళుతుంది. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఒక నీ ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక నీ ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ నా విజయముకై ప్రాణత్యాగము, పునరుద్ధానుడ నీవే నాలాప, నీకే నారాధనా. పునరుద్ధానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. ఒకటి, అవిశ్వాసులకు సువార్త చెప్పాలి. రెండు, విశ్వాసులుగా మనం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. మూడు, విశ్వాసులుగా ఒక ప్రాథమిక నియమాలను మనం పాటించాలి. నియమాలను తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్లో కొన్ని కనపడుతూ ఉంటాయి, కానీ అలాగానే ఇప్పుడు చేయలేం. మీకు ఇది అర్థం అవ్వాలి. బైబిల్లో కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి, కానీ అలాగానే ఇప్పుడు చేయలేం. ఎందుకు చేయలేం? బైబిల్లో క్రొత్త నిబంధన సంఘము ఆచరించిన ఆచారాలు ఆనాటి కాలానికి, సంస్కృతికి సంబంధించినవి గనుక ఆచారాల వెనుకలున్న మూల సూత్రాన్ని మాత్రం మనం అనుసరించాలి. క్రొత్త నిబంధన సంఘంలో కొన్ని బైబిల్లో రాయబడి ఉన్నాయి, కొన్ని ఆచారాలు, సంస్కృతులు అక్కడ రాయబడి ఉన్నాయి. అర్థమవుతుందా? అవి ఎప్పటికీ ఆ కాలానికి సంబంధించినవి గనుక అలాగనే మనం చేయలేం, అదేవిధంగా మనం చేయలేం. కానీ దాన్ని పట్టుకుని మూల సూత్రాన్ని మనం పట్టుకోవాలి, ఆ మూల సూత్రాన్ని మనం అనుసరించాలి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. కొన్నిటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథాల్లో అపోస్తల యొద్ద ఆ పాదాల దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు పెట్టారంట కొంతమంది. ఆయన పాదాల ముందు డబ్బు పెట్టారు. అంటే ఎందుకు పెట్టారు డబ్బు పాదాల ముందు అని? చేతికిస్తే జేబులో పెట్టుకుంటారు, లేదా బ్యాగ్లో పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మీరు దేనన్నా పరిచర్య కొరకు ఇస్తున్నారనుకో, ఎక్కడ పెడతారు? ఎక్కడ పెట్టాలి? సేవకుల పాదాల దగ్గర పెట్టాలా? చెప్పాలమ్మా. ఏం అంతే చూస్తే నాకు ఎలా అర్థమవుతుంది?
చేతికి ఇవ్వాలి, లేకపోతే బ్యాగ్, తర్వాత ఏదో ఉంటుంది కదా దానికి సంబంధించినవి. మరి ఇక్కడేం రాసి ఉంది? పాదాల దగ్గర పెట్టారు. అలాగని మనం చేస్తామా? కానీ అలా పెట్టడానికి గల కారణం అక్కడ ఉంది. ఎందుకు పెట్టారు అనేది కూడా కారణం ఉంది. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదవండి. భూములైనను ఇళ్ళనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తల పాదల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అంటే ఒకసారిగా జరిగింది కాదు ఇది, అక్కడ సంఘములో జరుగుతూ వచ్చింది. పాదాల దగ్గరికి పెడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా చాలామంది ఇదిగో వాక్యానుసారంగా మేము చేస్తున్నామండి అని కొందరు అలాగనే చేస్తూ వెళుతున్నారు. కానీ ఇది ఎందుకు చేశారు అంటే ఆ కింద ఇంకో వచనం కూడా ఉంది 35. వారు ప్రతివానికి వాని అక్కరల కొద్ది పంచిపెట్టి గనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. దేనికి పెట్టారు? ఎవరికైతే కొదువుగా ఉందో, ఎవరైతే లేనివారిగా ఉన్నారో వారికి పంచి పెట్టడానికి. హల్లెలూయా. ఎప్పుడన్నా అనిపించిందా ఇలాంటి మనసు, ఇలాంటి ప్రేమ? వాళ్ళకి ఈరోజు భోజనం లేదంట, సేవకుడు ద్వారా మనం వాళ్ళకి సహాయం చేద్దాం, సంఘము ద్వారా మనం వెళ్ళి సహాయం చేద్దాం. సహాయం చేయటం ముఖ్యం, తీసుకొచ్చి పాదాలు పెట్టడం కాదు అది. అంటే ఇవి కొన్ని అక్షరాన్ని చూసి అలాగానే ఉండాలి, అలాగానే చేయాలి అని అనుకుంటారు. 2, మనం కూడా కొన్ని విషయాల్లో అలా అయిపోయాం. పవిత్రమైన ముద్దు ఏదంటది చెప్పలేనది. పవిత్రమైన ముద్దు పెట్టుకోమని బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? చెప్పాలి, ఉందా లేదా? ఏందమ్మా, ఉందా లేదా? ఉంది కదా. చూడండి, రోమా 16:16 చూడండి. రోమా 16:16. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. ఏందంట? ఇప్పుడు సంఘంకి వచ్చిన వాళ్ళని ముద్దు పెట్టుకుని వందనాలు చెప్తే అట్టుండిద్ది? ఎలా ఉంటుంది? వస్తారా? ఎలా ఉంటుంది? బాగుంటుంది అది. కానీ బైబిల్లో ఉందిగా, చేయాలిగా. ఏం స్మైలీ? బైబిల్లో ఉందిగా, బైబిల్ ప్రకారం కదా మనం జీవించాల్సింది. మరి ఎందుకు చేయరు? ఆ కాలానికి ఆనాటి సంస్కృతి, యూదుల యొక్క సంస్కృతి. యూదులు కనబడినప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకోవడం సంస్కృతి. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ఎదురుపడి సిలువకు అప్పచెప్పేటప్పుడు ఏం చేశాడు? చక్కగా గుర్తుందో? ఏం పెట్టరు? ఈయన అని చెప్పొచ్చుగా. అదిగో పేటర్ ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళని లోనయ్యండి అని చెప్పొచ్చుగా. కౌగులిచ్చుకుని ముద్దు పెట్టుకుని సాంప్రదాయం, సంస్కృతి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. త్వరగా, పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయుడి. అది ప్రేమ కలిగిన ముద్దుతో ఒకరినొకడు వందనాలు చెప్పుకోండి. అది యూదుల యొక్క సంస్కృతి, సాంప్రదాయం. మరి అది తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ సంఘాల్లో చేస్తే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగుంటుందా? చూడటానికి బాగాదు. క్రమేణా అదేమవుతుంది తెలుసా? అసభ్యానికి, వాక్య విరుద్ధమైన కార్యాలు జరగటానికి కారణమవుతుంది. మనమేం చేయాలి? దూరంగా ఉండి మంచి మనసుతో ప్రేమపూర్వకమైన వందనాలు చెప్పుకుంటే చాలు. ఆమేన్. మంచి మనసుతో ప్రేమపూర్వకమైన వందనాలు. ముద్దులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, కౌగిలించుకోవాల్సిన అవసరం. అది అక్కడ సాంప్రదాయం.
అలాగని చెప్పి ఇక్కడ స్త్రీలు పురుషులు కౌగులిచ్చుకుంటూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటే క్రమేణా ఏమవుతుంది? చీకటి ప్రవేశిస్తుంది, సాతాను ప్రవేశిస్తుంది, సహవాసం పోయి వేరేది అయిపోతుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సంస్కృతులు ఆనాటి కాలానికి, కొన్ని ఆచారాలు ఆనాటి కాలానికి. కానీ ఆచారాలు సంస్కృతులు మారతాయి, కానీ దాని వెనకున్న మూల సూత్రాలు ఎప్పటికీ ఎన్నటికీ మారవు. దాని వెనకున్న అర్థమేంది? ప్రేమ, మంచి మనస్సు. ఆమేన్. ఈ ప్రేమ, మంచి మనస్సు ఎప్పటికీ మారవు. మనం అవి కలిగి ఉండాలి. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-8 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం. అందుకాయన దేంతో? పెదవులతో నన్ను గణపరచుదురు గాని, పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా అది ఉన్నది. వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, ఎవరు కల్పించే పద్ధతులు? మానవులు కల్పించే పద్ధతులను, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది నిజమే. ఇవి పైకి బాగా కనపడతాయి, ప్రేమగా కనపడతాయి. లోనేముందో ఒక సహోదరుడు చెప్పాడు. ఒక సంఘానికి వాక్యానికి వెళ్తే వాక్యాన్ని చదవడానికి వెళ్ళాడంట. మా ఇంటున్నారా? వాక్యం చదవడానికి. ఆ సహోదరుడు అప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు. వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత అందరూ పలకరించుకుంటున్నారు. కొంతమంది యవన స్త్రీలు, ఇట్లాంటి యవన స్త్రీలు వచ్చి ఆ సహోదరి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. బాగున్నారా, బాగా మాట్లాడారు అంటున్నారంట. అనబోతుంటే ఆయన దూరంగా ఉండి, వందనాలమ్మా, వందనాలు సహోదరి, వందనాలు. వీళ్ళకి ఏంది షేక్ హ్యాండ్ ఎవరేంది అని వాళ్ళ పాస్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారంట. వీళ్ళు వెళ్ళి ఆ వాక్యం చెప్పిన సహోదరుడు షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదని ఆయన వచ్చి ఆయన గద్దించాడండి. ఏమయ్యా, షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ఏం నీకు బాధ? ఎందుకు, వందనాలు చెబుతున్నాం కదా పాస్టర్ గారు అంటే. బైబిల్లో ఏమని తెలుసా? ముద్దు పెట్టుకోమని ఉంది. నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వటానికే బాధపడుతున్నావు అన్న పాస్టర్ గారు కొన్నాళ్ళ తర్వాత ఏమైపోయాడు? పాపంలో పడిపోయాడు. కొన్ని చూడటానికి బాగుంటే కానీ పాపానికి ద్వారాలు తెరుస్తాయి. కాబట్టి ఆచారాలు సంస్కృతులు కాదు, మూల సూత్రాన్ని మాత్రం మనం పాటించేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనుషులు పెట్టిన కొన్ని వాటిని పక్కన పెట్టి దేవుడు ఇచ్చిన వాక్యములో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ రీతిగా జీవించాలి. ఆమేన్. పెదవులతో కాదు, హృదయపూర్వకంగా ఆరాధించాలి మనం. అక్షరంతో కాదు, ఆత్మతో ఆరాధించాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, పాదసేవ. పాదసేవ అంటే ఏంటి? కాళ్ళు కడుక్కోవటం. ఇప్పటికి కొంతమంది కాళ్ళు కడుగుతూనే ఉంటారు కదా. చర్చిలోయా జనవరి 1కి 31కి కడగట్లేదా? మనం కడగలేదులే, దేవునికి మహిమ. చాలామంది కడుగుతాను. అలాగని కడిగిన వాళ్ళు నేను తప్పని అంటలేదు. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు చర్మకారుడైన సీమోను భోజనానికి పిలిచాడు కదా. నేను రక్షించబడ్డాను, పార్టీ ఇస్తున్నాను సార్, మీరు కూడా రండి శిష్యులతో అన్నాడు. పార్టీకి వెళ్ళాడు. పిలిచినోడు మరి పాపం మర్చిపోయినట్టున్నాడు. కాళ్ళు కడగటానికి కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇలా. ఇంతలో ఈ సదవకాశాన్ని ఒక దుర్మార్గురాలైన స్త్రీ, ఒక పాపాత్ములైన స్త్రీ సద్వినియోగం చేసుకుంది. ఏం చేసింది? వచ్చి కన్నీటితో పాదాలు కడిగి అత్తరుబుడ్డు తీసుకొచ్చి అత్తరుబుడ్డు పగలగొట్టి ఆ పాదాల మీద పోసింది. ఆ రోజు యేసు ప్రభు అన్న మాట ఏంది? పక్కన యోధా యస్కరోదు ఉన్నాడు.
తెలుసా ఏదో ఇసుకలేదు 12 మందిలో సెక్రటరీ ట్రెజరర్ డబ్బులు బాగా దాచిపెడతాడు. ఏదో ఇసుకలేదు అన్నాడు. ఎందుకు ఇంత వేస్ట్ చేస్తావు? 360 రూపాయలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరికైనా దాచిపెట్టి కొంతమంది పేదలకి ఇస్తే సరిపోయేది కదా. అనవసరంగా పగలగొట్టి ఆయన తల మీద నెత్తి మీద పోసావు, కాళ్ళ మీద పోసావు, ఇల్లంతా అనవసరమైన వాసన అని అంటే యేసుప్రభు అన్నాడు, పేదలు ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు కదా, నేనున్నాను కదా. ఇది నా భూస్థాపన నిమిత్తం ఈమె చేసినది కనుక ఈ విషయం నా సువార్త ఎక్కడ వినపడుతుందో అక్కడ వినపడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ వినపడితే అక్కడ వినపడుతూనే ఉంటుంది. ఇది దేవునికి మహిమ తీసుకొస్తుంది ఈ కార్యం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అలా చేసుకుంటున్నారు. కానీ నిజంగా ఆ దాంట్లో ఉన్న మూల సూత్రం ప్రేమ, వినయ మనస్సు. ఇగో ఒకవేళ నా పాదాలు ఎవరైనా కడగటానికి ముందుకు వస్తే వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉండాలి నేనంటే? నా పాదాలు పట్టుకుని కడిగి తుడిచేయారంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత తగ్గింపు ఉండాలి. ఆ కడిగేటప్పుడే కాదు, జీవితం అంతా ఉండాలి అది. హల్లెలూయా. జీవితం అంతా ఉండాలి కదా. చూడండి ఇక్కడ బైబిల్లో యేసుక్రీస్తు వారు పాదాలు కడిగాడు. ఎక్కడ చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకసారి పాదములను ఒకరు కడుగవలసినదే. ఏంటంటే మళ్ళీ చదువు, చక్కగా చదువు. అది కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల, అంతేనా? మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. దేవుడు చెప్పిన మాట కదా ఇది. ఏం చెప్పాడు? నేనే గొప్పవాడుగా ఉండి మీ కాళ్ళు కడుగుతుంటే మీరు కూడా ఒకరు పాదాలు ఒకరు కడుక్కోవాల్సిందే. అంతేనా? మరి ఇది చెయ్యాలా లేదా? ఏం పెట్టరు? ఎటు ఊపుతున్నా తలను? చెయ్యాలా వద్దా? నోటితో చెప్పండి, మీరు చెప్పండి. చెయ్యాలా వద్దా? బైబిల్లో ఉందిగా చేయమని, మరి ముద్దు పెట్టుకోమని ఉందిగా ప్రేమతో. అది ఎక్కడిది? అది యూదుల సాంప్రదాయం, యూదా దేశంలో ఉన్న సాంప్రదాయం. భారతదేశంలో ఉంది అది? భారతదేశంలో ఉందా? లేదు. మనం ఎక్కడున్నాం? భారతదేశంలో ఉన్నాం. మన దేశ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇశ్రాయేల్ దేశంలో జరుగుతుంది. అక్కడ ఆయన లేచి కాళ్ళు కడిగాడు. ఆయన గొప్పవాడు. ఆయన కడిగి అంటున్నాడు, మీరు కూడా ఇలా చేయండి అంటున్నాడు. పాపం దానిలో ఉన్న అర్థాన్ని మనం మూల సూత్రాన్ని అర్థం చేసుకోక అక్కడే ఆగిపోయాం, అక్షరం దగ్గర ఆగిపోయాం. ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? యూదుల గృహాలకు ఎవరినైనా అతిథులుగా పిలిస్తే, జాగ్రత్తగా వినండి, ఎవరినైనా అతిథిగా పిలిస్తే అతిథిగా వచ్చిన వారు కూర్చుంటారు. ఎవరైతే ఆహ్వానించారో ఆ ఇంటి యజమాని, ఆ ఇంటిలో ఉన్న దాసులు, బానిసలు ఉంటారు కదా, బానిసలుగా ఉంటారు అక్కడ ఆ గృహాల్లో. ఆ బానిసల్లో బహు తక్కువగా ఉన్న బానిస వచ్చి వారి కాళ్ళు గడగతాడు. ఆహ్వానించబడిన వారి కాళ్ళు కడగాలి. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు వెళ్ళి భోజనానికి ఒక ఇంట్లో కూర్చున్నారు. దేనికి కూర్చున్నారు అనుకుంటున్నారు? ఎవరో ఒకళ్ళు వచ్చి మా పాదాలు కడగతారు అని కూర్చున్నారు. ఇది విషయం. అర్థమైందా? ఎవరు? ఆ ఇంటిలో ఉన్న బానిస, అతి తక్కువ, నీచంగా చూడబడే బానిస, అధముడైన బానిస, తక్కువ వాడైన బానిస వచ్చి ఈ 12 మందివి యేసుక్రీస్తు వారివి పాదాలు కడగాలి. ఎదురు చూస్తున్నారు. ఇంతలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచాడు. గిన్నెలో నీళ్లు తీసుకున్నాడు, తువాలు తీసుకున్నాడు. అధముడైన బానిస, అందరికంటే తక్కువ వాడిగా మనల్ని కడగటానికి లేచి శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, అది కదా తగ్గింపు.
నీ కోసం నా కోసం గొప్ప దేవుడైన యేసు ప్రభు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దాసుని స్వభావం ధరించుకున్నాడు. ఇంకా తక్కువ వాడిగా చేసుకుని నిన్ను నన్ను పరిశుభ్రం చేయాలని, పవిత్రులుగా చేయాలని ఆయన శిలువలో రక్తము చిందించి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన ఒక బానిసగా లేచి ఆ పాదాలు కడిగి, ఇదిగో మీరు కూడా ఇలా ఉండండి అంటే, మిమ్మల్ని మీరు ఎప్పుడు హెచ్చు చేసుకోబాకండి, ఎవడో వచ్చి నాకు సేవ చేయాలని ఎదురు చూడమాకండి, మీరు ఇలానే చేయండి. హల్లెలూయా. చాలామంది ఎక్కడికైనా వెళ్తే నాకు ఎవరో ఏదో ఒకటి అందించాలని చక్కగా టీవీగా కూర్చుంటారు, కదలకుండా కూర్చుంటారు. ఏం ఋతుమా? హ్యాపీగా కూర్చుంటారు. అంటే నన్ను పిలిచింది వాళ్ళు చేయాలి. దట్ ఈస్ గుడ్. అదొక ఏదో ఆలోచన. కానీ ఎవరు చేయాలి? నీ కోసం నీ ప్రభువు, నీ దేవుడు నీ కోసం చేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికైనా భోజనాలకు వెళ్ళినప్పుడు ప్రథమ స్థానాన్ని కోరుకుంటారంట. బైబిల్లో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, కోరుకోమాకండి మీరు, అట్లా వెళ్ళి విఐపి సీట్లో కూర్చోమాకండి అయ్యా. ఒకవేళ నీకంటే గొప్పవాడు వస్తాడు, అప్పుడు ఆ పిలిచినవాడు ఏం చేస్తాడు? అయ్యా కొద్దిగా వెనకెళ్ళి కూర్చుంటావా అంటాడు. ఆ మాట అనేటప్పుడు బహుశా అక్కడ క్రౌడ్ ఎక్కువ, జనం అందరూ వచ్చేసి ఉంటారు. అప్పుడు నీకు ఎంత చిన్నతనంగా ఉంటుందో. దయచేసి నువ్వు వెళ్ళంగానే ఎక్కడో ఒక మూలను కూర్చోడానికి, తగ్గించుకుని ఉండటానికి ప్రయత్నం చేయి. ఆ యజమాని నిన్ను పిలిచిన వాడు వచ్చి, అయ్యా గురవయ్య గారు మీరేం కూర్చున్నారు, రండి, ఏడా మీ సీటు అని చెప్పి పిలిస్తే ఎంత ఘనత. హల్లెలూయా. వినయ మనస్సు, దీన మనస్సు. ఈ సూత్రాలను మర్చిపోవద్దు. ఏదో బైబిల్లో ఉంది, నేను ఇలాగానే చేస్తున్నా, దాని వెనకాల ఉన్న సత్యం ఏంటి అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు లోకములో నుండి ప్రత్యేకమైన రీతిలో మనల్ని పిలిచాడు ఒక మంచి ఉద్దేశంతో. ఏంటి ఆ ఉద్దేశం? మనం మంచి సహవాసం కలిగి ఉండాలి, మంచి బంధాలు కలిగి ఉండాలి. ప్రతిరోజు క్రీస్తు ఎరగని వారికి సువార్త ప్రకటించాలి. ఆమేన్. ఈ రీతిగా నువ్వు ఉన్నావా? ఈ రీతిగా మనం ఉన్నా, మన సంఘం ఉందా? మనం అలా ఆ రీతిగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి అవుతుంది. నిన్ను వ్యక్తిగతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పని ఒక సంఘం చేసింది. ఏ సంఘం చేసింది? ఒక సంఘం చేసింది ఈ పని, అభివృద్ధి అయింది. ఏ సంఘం? ఆది అపోస్తల సంఘం. హల్లెలూయా. ఆ సంఘం అభివృద్ధి చెందింది. యెరూషలేములో, యోదయ, సమరయలో బూదిగంతముల వరకు సువార్తను తీసుకెళ్ళింది, అభివృద్ధి చెందింది. మరి మనం ఏం చేస్తున్నాం? అభివృద్ధి చెందే సంఘంగా ఉన్నామా? అటువంటి సహవాసం ఉందా? సువార్త చెప్పాలనే భారం ఉందా నీకు? నీ కళ్ళ ముందు ఎవరైనా చచ్చిపోతుంటే వీడియో తీద్దామని ప్రయత్నం చేస్తున్నావు, కానీ వాడు నశించిపోతాడు, వాడికి సువార్త చెప్పి రక్షణలోకి పంపిద్దామని ఆశ ఉందా? సువార్త చెప్పకపోతే మన కుటుంబాలకి ఎదుగుదల లేదు. దేవునితో బంధం ఉండాలి, సహోదరులతో కూడా బంధం కలిగి ఉండాలి. మంచి బంధాలు మనం కలిగి సంఘం ఆశీర్వాదానికి నువ్వు కారకుడు అయితే ఎంత బాగుండు. అటువంటి గొప్ప జీవితం నువ్వు కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.